యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడి మహత్ కార్యములు చేయవాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశంలో కలుగజేసాను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగట్టి నీరుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నీరుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుము దాటిపోచేశాను. ఫరోని అతని సైన్యంలో ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలకు తోడుకొని వచ్చాను. గొప్ప రాజులను ఆయన హతము చేశారు. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశారు. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేశారు. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశారు. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించాను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మన శత్రువుల చేతి నుండి మనలను విడిపించను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. తన పరిశుద్ధిగా కనిపించు.